నోర్మీరా నువ్వు నోర్మీ మొహం పగిలిపోద్ది. చాయ్ పైసలు నిగితా యోయో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వి ఆర్ గోయింగ్ టు ట్యాంక్ బండి. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మేము మార్నింగ్ 4కి నీలఫర్ కేఫ్ కోసం అయితే స్టార్ట్ అయిపోయినాం కజిన్స్ అందరం కలిసి. A few moments later. ఓకే, మేమైతే చలో అంటూ బైక్స్ మీద అందరం స్టార్ట్ అయిపోయినాం. వెనకాల మా మామయ్య వాళ్ళు కార్లో వస్తున్నారు, మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాము. మా మర్దర్ని వీడియోస్ చేయమంటే చూడండి ఎంత చక్కగా వీడియోస్ అన్ని తీస్తుందో, అన్ని క్యాప్చర్ చేస్తుంది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. ఓ నాయనా ఏంది ఇది? నేను అయితే ట్యాంక్ బండ్ వచ్చిన ఇలా సింగిల్ చాయ్ కొట్టు బాయ్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫైనలీ నీలోఫర్ కేఫ్కి అయితే వచ్చేసాం మేము. అండ్ పైన ఫ్యామిలీ సెక్షన్ ఉందంటే చక్కచక్క నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ వెళ్ళే గ్యాప్ లో మా తమ్ముడు కోతి పనులు స్టార్ట్ చేసిండు, అది ఎక్కడ ఇది ఎక్కడ అని అందరినీ సతాయిస్తుండు. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. పాపం వాచ్మెన్ పొద్దున్న ఎవరి ముఖం చూసిండో ఏమో వీడి చేతిలో చిక్కిండు. సో మేము స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళాం ఫ్యామిలీ సెక్షన్స్కి. అండ్ అన్ని చైర్స్ కరెక్ట్ చేసి ఒక చోట అయితే పెట్టేసినాం. అందరం ఎక్కడికక్కడ సెట్ అయిపోయి మలై బన్ విత్ స్పెషల్ నీలోఫర్ ఛాయ్ అయితే ఆర్డర్ చేసినాం. ఫైనల్గా ఆర్డర్ వచ్చేసిన తర్వాత అన్ని ఒక దగ్గర పెట్టి అందరు ఫస్ట్ స్నాప్స్ తీసుకున్నారు. ఫైనల్లీ మలై బన్ వచ్చాక మా మరదల ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్. ఇంకా బిల్ వచ్చేసింది. బిల్ చూసాక అందరం షాక్ అయిపోయాం. అండ్ మా మామయ్య కేజీన్నర మటన్ వస్తుంది అన్నాడు. సో లాస్ట్లో మా అన్న ఎక్స్ప్రెషన్ చూడండి. చాయ్ తాగినామా బిర్యానీ తిన్నామా. మొత్తానికి నీలోఫర్ కేఫ్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసినాం. 2 runs 1 wicket. Can't have a tie, can we? నెక్స్ట్ మేము సెక్రటేరియట్ దగ్గరికి అయితే వచ్చేసి రోడ్ మొత్తం ఆగమాగం చేసేసినాం. నువ్వు నోర్మీరా నువ్వు నోర్మీ మొహం పగిలిపోద్ది. ఇక్కడ మా వాళ్ళు ఏదో ట్రై చేద్దామని చూస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఒక సాంగ్ వేసేసినాం పాపమని. ఇక్కడ మా మామ కార్ పంక్చర్ అయితే స్టెప్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనా. కార్ పంచర్ అయిపోయినాక ట్యాంక్ బండ్ వచ్చి కాసేపు హల్చల్ చేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ కజిన్స్ అందరితో కలిసి అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయండి, ఇట్లా ప్లేసెస్కి వెళ్ళండి. ఓ నాయనా